సర్కారు ఉచిత పథకాలు ఇస్తే తీసుకున్నాడు కాదు, డిమాండ్ చేసి అడిగే కాడికొచ్చింది జనాల వ్యవహారం. మహాలక్ష్మి పథకము కొన్ని బస్సులకే కేటాయించి సూపర్ ఫాస్ట్, లగ్జరీ, డీలక్స్, గరుడ లహరి అసొంటి ఏసీ బస్సులకు ఫ్రీ టికెట్ లేకుండా నడుపుతున్నది ఆర్టీసీ. కానీ ఈ అక్క చూడండి ఎట్లలో లిక్ దిగిందో. చూసిండ్రా ఎట్లున్నా కథ. ఇది డీలక్స్ బస్ అమ్మా, దీనికి ఫ్రీ టికెట్ ఉండదమ్మా అని ఎంత చెప్పినా బస్సు ఇడుస్తలేదు, దాని ముంగట్ నుంచి కదులుతలేదు. ఇది డీలక్స్ బస్ అయినా మెట్రో బస్ అయినా మంచిదే. కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్లకు బస్సులలో ఫ్రీగా తిరిగే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది కాబట్టి నన్ను ఫ్రీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయి దించాలి అన్నట్టు బస్సు బంపర్ పట్టుకొని ఇడుస్తలేదు. ఫోన్ చేస్తే వచ్చిన పోలీసులు, బస్సు ఎక్కిన పబ్లిక్, బస్సు ఆపిన కాడున్న పబ్లిక్ అందరు ఎంత చెప్పినా ఇంటలేదు. బస్సును ఇంచు మందంగా అట్లనిస్తలేదు. అక్కడ ఉన్నోళ్ళను ముప్పు తిప్పలు పెట్టి మూర్చర్ల నీళ్ళు ఆపించింది. ఆగమాగం హల్చల్ హల్చల్ చేసింది. అబ్బబ్బబ్బ ఏం గాయాలాడామెరా అని నెత్తి పట్టుకునే తట్టు చేసింది. మనుగూరు నుంచి ఖమ్మానికి నడుస్తున్న డీలక్స్ బస్ ఎక్కిన ఈ అక్క ఆధార్ కార్డు చూపెట్టి టికెట్ కొట్టుమన్నదట. ఏందమ్మా ఇది ఫ్రీ టికెట్ బస్సు కాదని కండక్టర్ చెప్తే ఇగో గిట్ల బస్సు ఆపి లొల్లి లొల్లి వేసి లోకాన్నే ఆపినంత పని చేసింది. ఆఖరికి పోలీసులే చిన్న చిన్న బతిలాడి నచ్చ చెప్పి తీసుకొని పోయినరట. చూడండి పబ్లిక్ ఎట్లా తయారైనరో. చారణ ఫ్రీగా ఇస్తున్నాం అనగానే అగ్గో బారణ ఎందుకు ఇయ్యవు అన్నట్టు తయారవుతున్నారు. పరమానందయ్య శిష్యుల కన్నా పరమ దరిద్రంగా పనిచేస్తున్నట్టే కొడుతుంది తెలంగాణ ఆఫీసర్లు. మరి లేకుంటే ఏంది, ఎవరికి ఎక్కడ ఏ సీట్ ఇవ్వాలి, ఏ రిజర్వేషన్ ఏ వర్గానికి ఇవ్వాలి అనేది తెలియకుంటే వాళ్ళు ఎట్లా ఆఫీసర్లు అయినరు, ఎందుకు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు? బీసీలకు ఒక్క ఓటు లేని కాడ బీసీ సామాజిక వర్గానికి సర్పంచ్, ఎంపీటీసీ సీట్లు కేటాయించి అందరినీ గందరగోళంలో దించారు. అట్లా ఏ ఒకటో రెండో అనుకునే ఛాన్స్ లేకుండా జిల్లాకో 10 చొప్పున, మండలానికో 2-3 చొప్పున బీసీలు లేని కాడ బీసీలకు సీట్లు కేటాయించి మొత్తం బీసీలే ఉన్న కాడ ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చిండ్రు. అందుకే అంత గందరగోళం గాయ అవుతున్నది. తలకాయ తమ్ముడే గాని మొండెం బామ్మర్ది అన్నట్టు చేసిండ్రు. మరి వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా, కనిపించినా కావాలని గిట్లా చేసిండ్రా అనేది మనకు తెలియదు. కానీ ఊర్ల పొంటి జనాలకు పిచ్చి లేపుతున్నారు. మొత్తం తండ ఉన్న కాడ బీసీలకు సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలో ఉన్న కాడ కడమోళ్ళకి ఇచ్చిండ్రు. ఇదంతా తలకాయ లేని పని అని నెత్తి జుట్టు వీక్కుంటున్నారట. మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏమో గాని చిన్న చిన్న పదవుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అవుతున్నదని బాధలో మునిగిండ్రట. ఇట్లనే ఏమో పోన్రి.